కేవలం 99 పైసలకి కోట్ల విలువైన భూమిని విశాఖపట్నంలో టీసీఎల్ కంపెనీకి మరియు ఉర్సా క్లస్టర్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అంటే అందులో ఆంతర్యం ఏంటి? రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు ఉర్సా క్లస్టర్ కంపెనీకి మరియు టీసీఎస్ కంపెనీకి కోట్ల విలువైన భూమిని కేటాయించారు? ఈరోజు 99 పైసలకి కనీసం ఒక చాక్లెట్ కూడా రాదు, ఒక టీ కూడా రాదు. కేవలం అన్ని కోట్ల 150 కోట్ల విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి, 3000 కోట్ల విలువైన భూమిని ఉర్సా క్లస్టర్ కంపెనీకి కేటాయించారు. దీని వెనకాల ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అని రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ నేను ప్రశ్నించేది ఏమిటంటే, ఏ కంపెనీకైనా ఉచితంగా భూమి ఇచ్చేటప్పుడు ఆ కంపెనీ నుండి మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ ఏదైనా లాభం ఉంటుందా అని మనం ఆలోచించాలి. మన రాష్ట్రంలోని నిరుద్యోగులకే ఉద్యోగాలు మనం కేటాయిస్తాము అంటే ఏ కంపెనీకైనా భూమి ఇస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. కానీ టీసీఎస్ అనే కంపెనీ పెద్ద కంపెనీకి 99 పైసలకే భూములు కేటాయించడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. వాళ్ళు 12,000 ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నారు. కానీ అందులో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఏ కంపెనీ కూడా మనం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాము అని ఏ కంపెనీ కూడా చెప్పదు. ఇప్పుడు మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎలాగైతే హైదరాబాదుకు, బెంగళూరుకు, చెన్నైకి వెళ్ళేసి కంపెనీలలో పనిచేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేసినా కానీ మన రాష్ట్రంలోని నిరుద్యోగులకైతే ఒరిగేదైతే ఏమీ ఉండదు. ఇందులో కూటమి ప్రభుత్వం యొక్క లోపాయకారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఉర్సా క్లస్టర్ కంపెనీ అనేది గతంలో ఏ అనుభవం లేని కంపెనీ. అందులో ఒక ఉద్యోగి కూడా పనిచేయటం లేదు. అమెరికాలో పనిచేసే ఒక ఉద్యోగికి మరియు విమానాశ్రయంలో పనిచేసే ఒక ఉద్యోగికి ఇద్దరికీ కలిపి దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని 60 ఎకరాలు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ ఇద్దరు ఉద్యోగులు చేసి కూడా కేసినేని చిన్నీకి బినామీలు అని అంటున్నారు. లోకేష్ బాబుకి బినామీ అయినటువంటి కిలారి రాజేష్కి సంబంధించిన వ్యక్తులే వీళ్ళంతా కూడా. లోకేష్ బాబు సంబంధించి ఎవరైతే అతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే వీళ్ళు భూములు కేటాయిస్తున్నారు అనేది ప్రతిపక్షాల వాదన. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఒక కంపెనీకి కేవలం 99 పైసలకే ఎకరా భూమిని, దాదాపు 150 కోట్ల విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి, 3,000 కోట్ల విలువైన భూమిని ఉర్సా క్లస్టర్ కంపెనీకి కేటాయించడం అనేది చాలా చాలా తప్పు. మీ భూమి అయితే మీరు ఆ విధంగా కేటాయిస్తారా? రాష్ట్రానికి ఆ కంపెనీల వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు రాష్ట్రానికి ఇస్తారు, ఇవన్నీ మీరు అగ్రిమెంట్లో ఏమైనా రాసుకున్నారా? ఖచ్చితంగా టీసీఎస్ లాంటి కంపెనీ రాష్ట్రంలో నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వదు. మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎలా అయితే బయట పనిచేస్తున్నారో బయట రాష్ట్రాల్లో, అదేవిధంగా ఇక్కడ కంపెనీ పెట్టినా కానీ మన రాష్ట్రంలో టీసీఎస్ కానీ లేకపోతే ఉర్సా కానీ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఏ రాష్ట్ర నిరుద్యోగులైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి మన రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగం లేని ఇటువంటి వాటి వల్ల ఊరికే భూములు కేటాయించడం తగదు. కాకపోతే రాయితీలు ఇవ్వాలి కంపెనీలకి. కరెంటు రాయితీగా ఇవ్వచ్చు, లేకపోతే నీళ్లు రాయితీగా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే ఇన్ని ఉద్యోగాలు మాకు వస్తాయి అంటే మేము ఒక 50 కోట్లు విలువ చేసే భూమిని 30 కోట్లకే ఇస్తాము, లేకపోతే సగానికి ఇస్తాము అని చెప్పుకోవచ్చు. కానీ 99 పైసలకి అంటే దాదాపు ఉచితంగా ఆ భూములు కేటాయించినట్లే. ఈ విధమైన ప్రయోజనాల వల్ల రాష్ట్ర సంపద, రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందే కానీ ఎటువంటి ప్రయోజనం ప్రజలకు ఉండదు అనేది మా ఉద్దేశం.